ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నారా లోకేష్ యొక్క పాదయాత్ర ఉత్తరాంధ్రలో ముగింపు కాబోతుందంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నారా లోకేష్. వాళ్ళ నాన్నకేదో ఎర్ర బుక్ ఇస్తానంటాడు, ఎవరినో అంతు తేలుస్తానంటాడు, ఇంకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అయితే నారా లోకేష్, నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. నీది పాదయాత్ర లేకపోతే డైటింగ్ యాత్ర? నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు చూస్తే నారా లోకేష్ అనే వ్యక్తి నోరిప్పితే బూతు, మాట్లాడితే మటాష్, అడుగు పెడితే నాశనం, ఈ మూడు తప్పితే నీ పాదయాత్రలు ఇంకేమైనా ఉన్నాయా? అసలు నీ పాదయాత్ర ఎందుకు? పాదయాత్ర ద్వారా నువ్వేం తెలుసుకున్నావు? నీ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? మీ నాన్న 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చేశాడే, ఎప్పుడో 95లో, అంటే సుమారు 30 ఏళ్ల క్రితమే మీ నాన్న సీఎం అయ్యాడు. ఈ 30 ఏళ్ల నుండి కూడా ఇంకా ఇస్తాము 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 అంటారు, కానీ ఇచ్చాము అని చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా మీ బతుకుందా నేను అడుగుతున్నా. ఈరోజు కొత్తగా అమ్మఒడి పథకం మీద పడ్డారు. అమ్మఒడి పథకం అట మామయ్య గండి అమ్మఒడి అని రాశారు. అంటే ఆ రాసినటువంటి పచ్చ మీడియా సంస్థ కానీ, లేదా మీ నాయకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళాలి, కార్పొరేట్ విద్యలు నేర్చుకోవాలి, కానీ సగటు పేదవాడు కడు బేదవాడు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నటువంటి సర్కారీ బడికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే మీకెందుకు అంత కడుపుమంట? అంటే పాయసాల జీడిపప్పు తినే మీలాంటి వాళ్ళకి సగటు పేదవాడి గెంజిలో ఒప్పు చూసి గొనుకుడు ఎందుకని నేను అడుగుతున్నా. మీ నాన్న పేరు చెబితే, నారా లోకేష్, మీ నాన్న పేరు చెబితే నీకే ఒక్క పథకం అంటే ఒక్క పథకం గుర్తు రావట్లేదే, ఇంకా ప్రజలకు మీ నాన్న ఎందుకు గుర్తొస్తాడు? అసలు మీ నాన్న ఎందుకు గుర్తు రావాలి ప్రజలకి? ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ఆసరా పథకం తీసుకున్నా, లేదు అంటే ఒక పెన్షన్ పథకం తీసుకున్నా, ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పేదవారు లేదా ముసలివారు అవ్వాతాతలు గుర్తుపెట్టుకుంటారు. మరి మీ నాన్నని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అసలు మీ నాన్న ఎందుకు గుర్తొస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు, హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. కానీ మీ నాన్న అయిన చంద్రబాబుని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఏం ఉద్ధరించాడని గుర్తుపెట్టుకుంటాడు? భవిష్యత్తులో మీ నాన్న ఏం ఓడబడుస్తాడని మళ్ళీ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నావు. ఒక రాజశేఖర రెడ్డి గారంటే ఫ్రీ పవర్ స్కీమ్ గుర్తొస్తుంది, ఒక జగన్మోహన్ రెడ్డి గారంటే ఉచిత పంట బీమా గుర్తొస్తుంది, సచివాలయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, యువకులకి ఒకే దఫాలో లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. కానీ మరి మీ నాన్న చంద్రబాబు ఎందుకు గుర్తొస్తాడు? దేనికి గుర్తు రావాలి మీ నాన్న చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏదైనా పోరాడి సాధిస్తాడు, కష్టపడతాడు. హీఈస్ అ క్రియేటర్, హీ క్రియేటెడ్ సెన్సేషన్. కానీ చంద్రబాబు అనే వ్యక్తి ఎవరో చేసిన పనికి వచ్చి మేకప్ వేస్తాడు. అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈజ్ అ క్రియేటర్, బట్ చంద్రబాబు ఈజ్ అ డెకరేటర్. చంద్రబాబు మేకప్ మేనేజ్మెంట్ చేయడంలో ప్రపంచంలో దిట్ట చంద్రబాబు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక 30 లక్షల ఇళ్ల పట్టాలు గుర్తొస్తాయి, ఒక 22 లక్షల ఇల్లు నిర్మాణం గుర్తొస్తుంది. మరి చంద్రబాబు నాయుడు అంటే ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తు రావాలి? నువ్వు చెప్తున్నావే లోకేష్ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను అని. ఈ 3000 కిలోమీటర్ల నీ పాదయాత్రలో 30 ఏళ్ల మీ నాన్న చంద్రబాబు అన్యాయాలే కనబడతాయి తప్పితే ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కనబడుతుందా అని నేను అడుగుతున్నా. చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని సైకో సైకో అంటున్నావు. ప్రజలకి మంచి చేసేవాడు నీ దృష్టిలో సైకోనా అని నేను చంద్రబాబుని, నారా లోకేష్ని అడుగుతున్నా. పేద వర్గాలని, కడు పేదవాళ్ళని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అభివృద్ధి పదంలో నడుపుతుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, సంక్షేమ ఫలాలు అందిస్తుంటే అలా చేసేవాడు మీ దృష్టిలో సైకోనా? చెప్పాలి నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ. ఎందుకు అడుగుతున్నానంటే, రాక్షసుల కళ్ళకి, నరరూప రాక్షసుల కళ్ళకి భగవంతుడు అనేవాడు ఎప్పుడూ శత్రువుగానే కనబడతాడు. సో ప్రజలని పీక్కు తినేలాంటి నారాసుల రాక్షసులైనటువంటి చంద్రబాబుకి, లోకేష్కి పేద ప్రజలకు మేలు చేసే భగవంతుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ కంటికి సైకోలానే కనబడతాడు, కానీ ప్రజలకు మాత్రం దేవుళ్ళలా కనబడతాడు. నేను అడుగుతున్నా నారా లోకేష్, నువ్వు ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నావే, నువ్వే గనక నారా చంద్రబాబు నాయుడు కొడుకుగా పుట్టి ఉండకపోతే, నారా లోకేష్ నిన్నే, నువ్వు నారా చంద్రబాబు నాయుడు కడుపున కొడుకుగా పుట్టి ఉండకపోతే ఎన్టీఆర్ భవన్ గేట్లు తుడిచేదానికైనా నువ్వు పనికొస్తావా? నువ్వు ఆలోచించుకో. నారా లోకేష్ అనే వ్యక్తి నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి నిన్ను ఎవడో కొండే. నీకు ఎందుకు వచ్చినటువంటి పోతుకౌర్లు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు ఎన్నో గుర్తొస్తున్నాయి. ఒక ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ క్లినిక్ కానీ, ప్రోగ్రామ్ కానీ, లేదా పౌర సేవలు నేరుగా ఇంటి వద్దకే కానీ,
ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా ప్రజల వద్దకే పాలన వెళ్తుంది, ఇంటికే రేషన్ వస్తుంది, ఇంటికే పెన్షన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి, మరి మీ నాన్న పేరు చెప్తే ఒక్క పథకం గుర్తొస్తుందా? ఏం గుర్తొస్తుంది? అసలు ఎందుకు గుర్తు రావాలి? మీ నాన్న నువ్వు కలిపి చేసింది ఏమిటి గడిచినటువంటి 30 ఏళ్లలో? మీ నాన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి నేటి వరకు. కాబట్టి ప్రజలను ఇంకా మభ్య పెడదాం అనేటువంటి ఆలోచనలో ఏదైనా మీరుంటే మాత్రం చాలా తప్పు, పొరపాటు అవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా గుర్తుంటారంటే, జగన్ గారికి చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్మకానికి అమ్మ వంటి వాడు, కానీ చంద్రబాబు అనే వ్యక్తి ఆ నమ్మకాన్ని కూడా అమ్మకానికి పెట్టేవాడు. అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఇన్ని ప్రభుత్వ పథకాలు కానీ, ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి కానీ ఇదంతా చూసి వారవలేక కడుపు మంటతో మీరు చేస్తున్నటువంటి దిక్కుమాల విమర్శలు, పనికిమాలిన రాతలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నారా లోకేష్, నీకు నీ తండ్రికి ఒకే ఒక్క అంశాన్ని చెప్పదలుచుకున్నా. నువ్వు నీ గుండెల మీద చేసుకుని నిజం చెప్పు నారా లోకేష్, లేదా నారా చంద్రబాబు నాయుడు నువ్వు కూడా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. నారా లోకేష్, నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లాంటి తండ్రి కడుపున నేనెందుకు పుట్టలేదు అని చెప్పి నారా లోకేష్ బాధపడిన రోజు ఉండదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు నా కడుపున జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఎందుకు పుట్టలేదని నీ తండ్రి బాధపడిన రోజు ఉంటుందా? అంటే నువ్వు నీ తండ్రి బాధపడడం, కడుపు మంటతో రగిలిపోవడం తప్పితే ఇంకొకటి ఏమైనా ఉందా? మీ యొక్క కడుపు మంటని తీర్చుకోవటానికి రాష్ట్ర ప్రజలకు అందుతున్నటువంటి పథకాల మీద రెచ్చిపోయి తప్పుడు రాతలు రాస్తే ప్రజలు చూస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేరు. మరొకసారి మీకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అద్భుతమైనటువంటి పాలననే ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం గుర్తుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన చేసిన మోసం, దగా గుర్తుంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం, పట్టుదల, విజయం, కష్టం అది జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ అయితే, మోసం, దగా, కుట్ర, వెన్నుపోటు చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏ. మరోసారి ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలను బాగు చేస్తాం, మంచి చేస్తాం అన్నటువంటి మాట ఎక్కడా మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి నారా లోకేష్, నువ్వు ఇలాంటి పాదయాత్రల పేరు చెప్పి ఎన్ని తిరిగినా, ఎన్ని ఎర్ర బుక్కులు రాసుకున్నా దాని బదులు రాంగ్ కోట్ రాసుకుంటే పుణ్యం వస్తుంది తప్ప ఎర్ర బుక్ రాసుకోవడం వల్ల నీ చేతులు నొప్పి తప్పితే దానివల్ల నీకు ఒరిగేదేం లేదు, మాకు తరిగిపోయేది ఏం లేదు. కాబట్టి నీ బెదిరింపులు, బడాయి మాటలు ఇంకెక్కడన్నా చూపించుకొని నారా లోకేష్ అని చెప్పి నారా లోకేష్కి హితో పలుకుతా ఉన్నా. థ్యాంక్ యూ. అమరావతి అనేటువంటిది ఒక డ్రామా కంపెనీలా మార్చారండి. గడిచినటువంటి 4 ఏళ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ గడిచినటువంటి 100 ఏళ్ల చరిత్ర మీరు తీయండి. తెలంగాణ కంటే, రాయలసీమ కంటే అత్యధికంగా వెనకబడినటువంటి ప్రాంతం ఏది అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు శ్రీకృష్ణ కమిటీ చెప్పిందైనా, బోస్టన్ కమిటీ చెప్పిందైనా, శివరామకృష్ణ కమిటీ చెప్పిందైనా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిందన్నారు. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే మహానగరంగా అభివృద్ధి చెందిన విశాఖను రాజధాని చేయకుండా తన స్వలాభం కోసం అమరావతిని రియల్ ఎస్టేట్ రాజధానిగా గ్రాఫిక్స్ చేసి కేవలం పబ్లిసిటీ కోసం తన ధనదాహం తీర్చుకోవడానికి అమరావతిని చంద్రబాబు పెట్టాడు. ఈరోజు అమరావతి ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే ఆర్థికంగా వాళ్ళ వ్యాపారులకి ఇబ్బంది అవుతుందనే నెపంతో రైతుల పేరు చెప్పి డ్రామా ఆర్టిస్టులను పెట్టి నడిపిస్తున్నటువంటి ఉద్యమం తప్పితే ఇంకొకటి కాదు. మరి అదే అమరావతి కోసమే కాకుండా 3 రాజధానులు కావాలని చెప్పి అదే అమరావతి ప్రాంతంలో గడిచినటువంటి 4 ఏళ్ళుగా కూడా ఉద్యమం జరుగుతుంది కదా. ఆ ఉద్యమాన్ని ఎందుకు బ్యానర్ ఐటమ్లు పెట్టదు ఈ పచ్చ మీడియా? అంటే కేవలం అమరావతి వాళ్ళకు ఒక వ్యాపార రాజధాని, ఒక ఆదాయ మార్గం తప్పితే అది ప్రజా రాజధాని కాదు. అటువంటి డ్రామాలకు 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళైనా దానివల్ల పెద్ద ఉపయోగం ఎవరికీ ఉండదు. అంటే ఇన్నాళ్ళు నేనేమనుకున్నా అంటే 24 వరకు ఎలక్షన్స్ వరకు పవన్ ఉంటాడని అనుకున్నాను. కానీ ఈ ప్యాకేజీ డీలింగ్ మరో 10 ఏళ్ల వరకు అప్పుడే మాట్లాడేసుకున్నాడని, కమిషన్ కాంట్రాక్ట్ 10 ఏళ్ళకి, అంటే చూడండి ఫ్యూచర్ ఎండీవర్స్ గురించి కూడా ఆలోచించేసి భవిష్యత్తులో 10 ఏళ్ళు చంద్రబాబుతోనే ఉంటానని చెప్పి బహుశా ప్యాకేజ్ తీసేసుకుని సూట్ కేసులు అందిపోయి ఉంటాయి. అందుకే ఇంకో 10 ఏళ్ళు కూడా ఉంటానని చెప్పి అంత బహిరంగంగా ప్రకటిస్తున్నాడంటే అంతకన్నా సిగ్గు చేయట్లేదు. అంటే ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు కాడి మోస్తాను, చంద్రబాబు చెప్పులు నెత్తిని పెట్టుకుని తిరుగుతానని పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే నిజంగా సిగ్గుపడాల్సింది, బాధపడాల్సింది ఆ జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు. థ్యాంక్ యూ అన్న. వాళ్ళ సీట్లు సర్దుబాటు విషయంలో తేడాలు వచ్చినాయి అన్నటువంటిది వినిపిస్తున్నటువంటి ఒక వాదన. రెండవది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్ళి నారా లోకేష్ పక్కన నిలబడితే జన సైనికులు, పవన్ అభిమానులే పవన్ని తిట్టేటట్టు ఉన్నది ప్రస్తుత పరిస్థితులు.
ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లలో పోటీ చేస్తే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు మద్దతు తెలపలేదు. జనసేన ఓటమికి అహర్నిశలు అక్కడ పనిచేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అన్న విషయం జన సైనికులకి పవన్ కళ్యాణ్ అభిమానులకు అర్థమైంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈరోజు కోవర్ట్లు అంటున్నాడు పవన్, అమ్ముడు పోయారని అంటున్నాడు పవన్. అంటే పవన్ కోసం పిచ్చిగా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? సినిమా అభిమానులు, జన సైనికులు. అటువంటి వాళ్ళు పవన్ చేసిన ఒక తప్పుడు పని ప్రశ్నిస్తుంటే మీరు అమ్ముడు పోయారని చెప్పి పవన్ అంటాం అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. జన సైనికులు పవన్ అభిమానులు అమ్ముడు పోయారని పవన్ అంటున్నప్పుడు మరి ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు కాడు మోసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడని మేము అంటంలో తప్పే ఉంటుంది. కాబట్టి ఏమిటంటే వాళ్ళ యొక్క అంతర్గత విభేదాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. మీరు ఎక్కడ చూసినా, ఒక అనకాపల్లి చూసినా, ఒక పిఠాపురం చూసినా, ఒక జగ్గంపేట చూసినా, ప్రతి చోట కూడా జనసేన టీడీపీ పొత్తు అంటే అవి చిత్తే అవుతుంది తప్పితే ఆ ఎత్తులు ఎక్కడా పారటం లేదు. సో ఆ యువగలం పాదయాత్రలు ఏమైనా గొడవలు అవుతాయని చెప్పి పవన్ రావటం మానేసి ఉంటాడని చెప్పి నా అభిప్రాయం. ఇదండి నేను మొన్న కూడా చూశాను చంద్రబాబు గారు మాట్లాడుతూ తన 45 ఏళ్ళ ఇండస్ట్రీలో ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు ట్రాన్స్ఫర్లు ఎప్పుడు చూడలేదట. అంటే మరి నువ్వు చంద్రగిరిలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న తర్వాత, శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత మరి కుప్పానికి నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? లేదా మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎలక్షన్కో నియోజకవర్గం ఓసారి అనకాపల్లి అంటాడు, ఓసారి చోడవరం అంటాడు, ఓసారి భీమిలు అంటాడు, ఓసారి విశాఖ ఉత్తరం అంటాడు, రేపు ఎక్కడ అంటాడో తెలియదు. మరి అటువంటి వ్యక్తులందరూ పెట్టి నువ్వేం చేస్తున్నావు? ఇంకా పైపెచ్చి ఏమన్నావు? దళితులను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నావు. మరి నీ పార్టీలో ఉన్నటువంటి నీ తెలుగు మహిళా అధ్యక్షురాలు, పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? నీ పార్టీలో మాజీ మంత్రి ఉన్న జవహర్ని నీ పార్టీ కొవ్వూరు నుంచి తిరువూరుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? అంటే వాళ్ళు నీ దృష్టిలో దళితులు కాదా? లేదా నువ్వు చేసింది ట్రాన్స్ఫర్లు కాదా? ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా. మేము చేస్తేనేమో ట్రాన్స్ఫరు, నువ్వు చేస్తేనేమో బంపర్ ఆఫరు, ఇలాంటి సెపరేట్ రాజ్యాంగాలు ఏమైనా చంద్రబాబుకు ఉన్నాయా నేను అడుగుతున్నా. కాబట్టి రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మార్పులు చేర్పులు కూర్పులతో రాబోయేటటువంటి యుద్ధానికి తన యొక్క సైన్యాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి క్యాండిడేట్ని ఆయా నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఊర్లో పెళ్లి కుక్కలాడవడం అన్నట్టు మా పార్టీలో అభ్యర్థులు మార్చుకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఆడవడంటే నాకు అర్థం కావట్లేదు.